సో సార్ ఇప్పుడు వరకు రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి వీళ్ళ గురించి చెప్పారు. సో వాళ్ళకి ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ సలహా ఇస్తారా సార్? సో ఇప్పుడు దీన్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గృహయోగం, రాజయోగం, వాహన యోగం అని చెప్పేసి అని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. సో పాత రోజుల్లో ఏంటి అంటే గనుక డబ్బులు దాచుకుంటే గనుక వాటిని కొనుక్కోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఉండేది. అంటే ఒక వెహికల్ కొనుక్కోవాలి అన్నా కూడా అమౌంట్ అనేటువంటిది పక్కన పెట్టి కొనుక్కోవడం, లేదా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అని ఏవైతే అమౌంట్తో రిలేట్ అయ్యి ఉన్న వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వాటికి వచ్చేటప్పటికి పాత రోజుల్లో అయితే డబ్బులు దాచుకొని చేయాల్సినటువంటి అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు వివాహ యోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, గృహయోగం కావచ్చు, వీటికి ప్రత్యేకించి డబ్బులతోనే పని లేదు. అప్పులు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఈవెన్ పేడే లోన్ యాప్స్ టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటివి ఎప్పుడైతే వచ్చేసాయో వాహన యోగం ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. మన దగ్గర జస్ట్ ఒక 10% అమౌంట్ ఉంటే కనుక ఈవెన్ ₹1,00,00,000 కార్ కూడా కొనుక్కోవచ్చు. వివాహ యోగానికి వచ్చేటప్పటికి ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా ఈ రోజుల్లో అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. గృహయోగం గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఏంటంటే మన దగ్గర 10% 15% డౌన్ పేమెంట్ ఉంటే చాలు. ఆబ్వియస్లీ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి కూడా లోన్లు అనేటువంటి వస్తున్నాయి. ఇక్కడ మేజర్గా అమ్మేవాళ్ళు బోల్డ్ చెప్తాడు, కొనుక్కునేవాడు బుద్ధి మనకు ఉండాలి. దాని తాలూకా రిస్క్ మేనేజ్మెంట్ మనకు ఉండాలి. మెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే దాన్ని సర్వీస్ చేయగలిగేటువంటి అమౌంట్ నా దగ్గర ఉందా లేదా, స్థిరమైనటువంటి ఆదాయం నా దగ్గర ఉందా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నేను ఏదో బొటాబొటి ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు దానివల్ల నాకు జీతం కన్సిస్టెంట్గా వస్తుందో రాదో తెలియదు, నేను ఉన్న కంపెనీ పర్ఫెక్ట్గా ఉంటుందో తెలియదు, నన్ను తీసేస్తుందో లేదో తెలియదు అనేటువంటి అన్సర్టనిటీ ఉండేటప్పుడు ఇలాంటి ఫిక్స్డ్ కమిట్మెంట్స్ అనేటువంటి తక్కువ పెట్టుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది చెప్తూ ఉంటారు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, గూగుల్లో పనిచేస్తున్నాను, అమెజాన్లో పనిచేస్తున్నాను. పనిచేయచ్చు. ఇవన్నీ ప్రపంచంలో పేరున్న కంపెనీలు, బాగా టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు, ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు. బట్ లాస్ట్ 3 months చూస్తే మోర్ వార్తల్లో జాబ్లు అంటే ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవే కంపెనీల నుంచి వస్తున్నాయి. పోనీ అలా అని చెప్పేసి ప్రపంచంలో అత్యధికంగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు అవేనా అంటే అవి కాదు. మళ్ళీ వాల్మార్ట్ ఉంది, లేదంటే మన ఇండియన్ రైల్వేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, టాటాస్ ఉన్నారు, రిలయన్స్లు ఉన్నారు, బ్యాంకులు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం ఉన్నటువంటి సెక్టార్లో ఇన్కమ్ గ్రోత్కి ఎంత స్కోప్ ఉందో, ఇన్కమ్ స్టెబిలిటీకి ఎంత స్కోప్ ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం. అంటే బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పేటప్పుడు ఇంకొకలా అంటే ఇప్పుడు జనరల్గా హౌస్ కోసం మనం చెప్తున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ అసెట్ కిందే చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మేజర్గా లైఫ్ స్టైల్ అసెట్ ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఎక్కువ అమౌంట్ అనేటువంటిది కావాలి. అంటే ఇప్పుడు ₹5,000 నేను ఇల్లు ఒక జాగా కొంటాను అంటే కనుక అవ్వదు. అంటే మనం జాగా కొనుక్కున్నా దాన్ని ఇన్స్టాల్మెంట్ లెవెల్లో తీసుకుంటున్నట్టుగా, అంతేగాని ₹5,000 అయితే జాగా రాదు కదా. ₹5,000 అయితే మేబీ బంగారం ధర తగ్గితే గ్రామ్ అయితే రావచ్చేమో, లేదు నిఫ్టీ బీస్ అయితే కనుక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు పెద్ద అమౌంట్ అనేటువంటిది కావాలి, లేదా దాన్ని కొనుక్కోవడానికి అప్పైనా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. లేదు ఈ రెండు కాదు అనుకునేటప్పుడు డ్యూ డిలిజెన్స్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. అంటే టైటిల్ ఎవరి పేరు ఉంది, రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది, మున్సిపల్ ఆఫీస్లో ఎవరి పేరు ఉంది, రిజిస్టర్ ఆఫీస్లో ఎవరి పేరు ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది, ఈ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్నటువంటి పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో ధర్నీ పోర్టల్ అని చెప్పేసి వాటిల్లో ఎవరి పేరు ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా టైటిల్ డీడ్ ఎవరి పేరు ఉంది, పాస్బుక్ ఎవరి పేరు ఉంది, కరెంట్ ఆఫీస్ బిల్ ఎవరి పేరు ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా నిజంగా భూమి వాడు ఉన్నాడా లేదా అనేటువంటిది, లేదా కబ్జాకు గురైందా లేదా అనేటువంటిది చూసుకునేటప్పుడు ఈ లైఫ్ స్టైల్ అసెట్ అనేటువంటిది మనం ఎప్పుడైతే చెప్తున్నామో మనం పెట్టినటువంటి అమౌంట్కి సేఫ్టీ ఉంటుందా లేదా, ప్లస్ మనం పెట్టేటువంటి అమౌంట్ తక్కువ టికెట్ సైజుకి పెడుతున్నామా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కింద చూస్తాం. ఆ రకంగా వచ్చేటప్పటికి జాగా కావచ్చు, ఇల్లు కావచ్చు, లైఫ్ స్టైల్ అసెట్ కింద మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకో కొత్త రకమైనటువంటి ట్రెండ్ ఏమొచ్చింది అంటే అందరికీ కూడా లక్షల్లో జీతాలు అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి ₹1,00,00,000 ప్రాపర్టీ అయినా సరే లోన్ తీసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. హై ఎండ్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, హై రైజ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే నార్సింగి, కోకాపేట, మణికొండ ఈ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్కటి 35 అంతస్తులు, 45 అంతస్తులు, 55 అంతస్తులు కడుతున్నారు. ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉంటుందో తెలియదు. అందులో ఇసుక ఎక్కువ కలుపుతున్నారో, సిమెంట్ ఎక్కువ కలుపుతున్నారో అనేటువంటి క్లారిటీ ఉండదు. కొన్నిసార్లు భయం వేస్తుంటుంది, ఓహో ఇసుక బదులు సిమెంట్ ఎక్కువ కలిపేస్తున్నాడేమో అని చెప్పేసి అనేటువంటి భయం కూడా వస్తుంటుంది అనమాట మనకి. పాత రోజుల్లో అయితే ఒక ఇల్లు అనేటువంటిది 100 years ఉండడం, 50 years ఉండడం అనేటువంటిది, కొన్ని పురాతన కట్టడాలు అయితే 500 ఏళ్ల పాటు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నుంచి
గృహప్రవేశం చేసిన రోజే బీటలు ఇస్తున్నటువంటి సందర్భానికి వచ్చేమో అంటే కనుక ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటిది కొన్ని చోట్ల డౌట్ అనేటువంటిది వస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం 30 ఏళ్ల పాటు ఉందాము, లేదంటే నా తరం ఈ ఈ బిల్డింగ్ లో ఉందాము, ఈ ఫ్లాట్ లో ఉందాం అనుకున్నది కూడా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మొత్తం అంతా కూడా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే నేను ₹1,00,00,000 పెట్టుకున్న ప్రాపర్టీ జస్ట్ మహా అయితే 10 ఏళ్ళు ఉంటున్నాను, అంటే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు నేను పే చేస్తున్నట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సినప్పుడు మళ్ళీ ఇంకో ₹1,00,00,000 1,50,00,000 కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నుంచి ఓకే కట్టించుకుంటే మంచి స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి బిల్డరు, నేషనల్ లెవెల్ బిల్డరు, అప్రూవల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి బిల్డర్ దగ్గర తీసుకోవడం, ఇదేది కాదనుకుంటే నా సొంతంగా కట్టించుకుంటే నా మనసుకు నచ్చినట్టుగా నేను కట్టించుకోగలుగుతాను, నాకు కావాల్సిన మెటీరియల్ నేను వాడుకుంటాను అనేటువంటి పద్ధతుల్లో ఒక మంచి ప్లానర్ తాలూకా అప్రూవల్ అనేటువంటి తీసుకొని సరైనటువంటి బిల్డర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో మంచి కాంట్రాక్టర్కి ఇచ్చి చేయగలిగితే కనుక మనం కట్టుకున్న ఇళ్ళు మరీ 10 ఏళ్ళు కాకపోయినా సరే కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయితే కనుక కాయడం జరుగుతుంది. ఈ మధ్య ఇంకొక రకమైనటువంటి ట్రెండ్ ఏం చూస్తున్నామంటే కనుక కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఇల్లు అనేటువంటి గ్రూప్ హౌస్ కింద కట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక 6 కలిపి ఒక గ్రూప్ హౌస్ కింద ఒక 200 గజాల్లోనో 250 గజాల్లోనో ఒక 6 ఫ్లాట్లు 5 ఫ్లాట్ల కింద వేసుకుని వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. సో ఆ రకంగా చేసుకున్నా కూడా మనం అనుకున్నది ఏదైతే ఉందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మిగిలేటువంటి అవకాశం కనబడుతుంటుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా మనం ఇండివిజువల్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. అదే బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక వ్యాపారాన్ని కన్సిస్టెంట్ గా రన్ చేయడానికి కావాల్సినటువంటి బ్యాకప్ ఫండ్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్ గా ఉంచుకుంటే ఆ వ్యాపారం ఎక్కువ రోజులు నిలబడుతుంది. అలా కాకుండా నాకు ఇక్కడ ఒక ప్లాట్ కనబడింది, ఇప్పుడు నేను కట్టేస్తాను, ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఇంకో ప్లాట్కి అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడ నుంచి కూడా నేను కన్స్ట్రక్షన్ మొదలెడతాను అనుకునేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ అనేటువంటిది లేకపోతే దివాలా తీసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇది ఎక్కువగా ఎవరి దగ్గర చూస్తున్నాము అంటే కనుక లో క్లాస్ ఆర్ లో ప్రొఫైల్ ఉన్నటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాము. నెక్స్ట్ లోకల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆ గ్రామంలో ఉండేవాళ్ళు లేదంటే ఆ మండలంలో ఉండేటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు కక్కుర్తి అనుకోండి, లేదంటే వ్యాపారం తాలూకా చతురత అనుకోండి, ఏదైనా సరే అనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ కావచ్చు, ఫ్రాడ్స్ అనేటువంటి అక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. నెక్స్ట్ లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ కొన్నిసార్లు రావడం జరుగుతుంటుంది. పొలిటికల్ ఎప్పుడైతే ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళకి అప్రూవల్స్ అనేటువంటి ఫాస్ట్ గా రావడం జరుగుతుంటుంది. ఇన్ఫాక్ట్ మనం ఠాగూర్ తాలూకా సినిమా తీసుకున్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది మనకి. సో అలాంటివి తీసుకునేటప్పుడు కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉంటే కనుక మనం పెట్టినటువంటి పెట్టుబడి లాంగ్ రన్ లో సేఫ్ గా ఉంటుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం.